వేర్ ఈజ్ మోస్తఫా ఖమేనీ? ఇరాన్ అమెరికా మధ్య చర్చల సందర్భంగా అందరిలో వినిపిస్తున్న ప్రశ్న ఇదే. మార్చి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కనిపించట్లేదు. ఆడియోతోనే సందేశాలు ఆదేశాలు ఇస్తున్నారని వినడమే తప్ప ఎక్కడా కన్ఫర్మేషన్ లేదు. ఇంతకీ ఖమేనీ ఉన్నట్టా లేనట్టా? మార్చి మొదటి వారంలో ముస్తఫాను సుప్రీం లీడర్ గా ప్రకటించింది ఇరాన్. తర్వాత రోజు నుంచి ముస్తఫా ముఖం ప్రపంచం చూడలేదు. ఏవో కొన్ని ఫోటోలు తప్ప అతని పూర్తి రూపం స్వరూపం ఇప్పటి వరకు ఇరాన్ మీడియా బయటపెట్టలేదు. సరే, అది వారి అంతర్గత వ్యవహారం, భద్రతకు సంబంధించిన అంశం. కానీ కనీసం ఇరాన్ ప్రజలకైనా ఆయన మాటైనా వినిపించాలి కదా, అది లేదు. ఈ నేపథ్యంలో మరి పెద్ద ఖమేనీ చనిపోయినట్లే చిన్న ఖమేనీ కూడా అమెరికా దాడుల్లో హతమయ్యాడా అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలీ ఖమేనీ చనిపోయినప్పుడు కూడా ఇరాన్ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచింది. అమెరికా నిర్ధారించిన తర్వాత కూడా ఇరాన్ తన లీడర్ మృతిపై త్వరగా స్పందించలేదు. కొంత గోప్యత పాటించాక నెమ్మదిగా అలీ ఖమేనీ చనిపోయినట్టు ప్రకటించింది. ఇప్పుడు ముస్తఫా విషయంలోనూ ఇరాన్ అలాంటి సీక్రెటే మెయింటైన్ చేస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత నెల రోజులుగా ముస్తఫా ఖమేనీపై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముస్తఫా గాయపడ్డాడన్న రూమర్స్ వల్ల సెక్యూరిటీ కారణాలతో ఆయన్ను ఇరాన్ బయటకు తీసుకురావట్లేదా అన్న వర్షన్ కూడా వినిపిస్తోంది. పోనీ బాగానే ఉన్నా పరిస్థితి కంట్రోల్లో ఉందని చూపించేందుకు కావాలనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ముస్తఫా ఇంటర్నల్ ఛానల్ ద్వారా మాత్రమే మీటింగ్స్ లో పాల్గొంటున్నాడని ప్రచారం జరుగుతోంది. మరికొన్ని వర్గాలు ముస్తఫా ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని, కోమాలో ఉన్నాడని కూడా చెప్తున్నాయి. అంతేకాదు తీవ్రంగా గాయపడడంతో అతని రూపురేఖలు కూడా మారిపోయి ఉంటాయన్న న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది. అందుకే ఆయన్ను రహస్యంగా రష్యాకు తరలించి చికిత్స అందిస్తున్నారు అన్న డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలా తమ సుప్రీం లీడర్ పై ఇన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా ఇరాన్ స్పందించడం లేదు. కనీసం ముస్తఫా వీడియో మెసేజ్ కూడా విడుదల చేయడం లేదు. కానీ ఆయన ఏఐ వీడియోలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మాత్రం ప్రయత్నిస్తోంది. టాప్ లీడర్ చనిపోతే వెంటనే కొత్త లీడర్ ని ప్రకటిస్తారు. గాయపడితే క్లియర్ గా ఏం జరిగిందో పబ్లిక్ చేస్తారు. కానీ ఇరాన్ లో ఇందుకు భిన్నం. ఎందుకంటే అక్కడ అధికారిక వ్యవస్థ భిన్నం. అక్కడ టాప్ డెసిషన్స్ తీసుకునేది సుప్రీం లీడరే కాదు, మత నాయకులు, భద్రతా వ్యవస్థ కలిసి తీసుకుంటాయి. అందుకే వెంటనే క్లారిటీ ఇవ్వరు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ముస్తఫా చనిపోయి ఉంటాడని పలుమార్లు ప్రకటించారు. కానీ దీనిపై ఇరాన్ నుంచి క్లారిటీ అయితే లేదు. మరి ఇరాన్ అమెరికా చర్చల సందర్భంగా అయినా ముస్తఫా ముఖం ప్రపంచం చూస్తుందా లేదా అన్నది చూడాలి.